కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గత ఎన్నికల్లో మార్పులు చేర్పుల్లో భాగంగా సొంత ఇలాఖాలను వదులుకున్నారు చాలా మంది వైసీపీ నేతలు. ఆ ప్రయోగం బెడిసి కొట్టి వాళ్ళ ఫ్యూచరే కాదు పార్టీ ఫ్యూచర్ కూడా డైలమాలో పడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేతలు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎటెల్లాలో తెలియక డైలమాలో ఉంటున్నారు కొంతమంది కీలక నేతలు. అయితే ఒక నేత మాత్రం సందిగ్ధంలోంచి బయటికి వచ్చి కుండ బద్దలు కొట్టేశారు. ఇంతకీ ఎవరాయన, ఏంటా కథ? మడమ్మ తిప్పబోనంటున్న మాజీ మంత్రి, ఎర్రగొండపాలెం వద్దు కొండపే ముద్దు, కుండబద్దలు కొట్టేసిన ఆదిమూలపు, ఓడిన చోటే తేల్చుకుంటానంటున్న సురేష్. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. మార్పుల్లో భాగంగా వచ్చిన కొండపిలోనే కొనసాగుతారా, లేక పాత ఇలాఖా అయిన ఎర్రగొండపాలెం పోతారా అన్న సస్పెన్స్ కి తెర దించేశారు. ఏదేమైనా సరే కొండపిలోనే తేల్చుకుంటానంటూ కుండబద్దలు కొట్టేశారు సురేష్. తాను తిరిగి కొండపి నుంచే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా బలమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు ఈ మాజీ. ఇక ప్రత్యర్థులకు చుక్కలే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తున్నారు. నిన్న మొన్నటిదాకా మళ్లీ ఎర్రగొండపాలెంకి వెళ్లిపోవాలి అన్న ఆలోచన చేసిన సురేష్ ఇంతలోనే మనసు మార్చుకోవడం పట్ల రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి మనసు ఎందుకు కొండపిపైనే ఫిక్స్ అయింది అన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. కొండపిలో ఆయన దూకుడు చూసి సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలిచిన 11 అసెంబ్లీ స్థానాల్లో ఎర్రగొండపాలెం కూడా ఒకటి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే అక్కడ గతంలో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో పనిచేసిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మార్పులు చేర్పుల్లో భాగంగా అధిష్టానం ఆదేశాలతో కొండపిలో పోటీ చేసి ఓటమి చవి చూశారు. దీంతో అందరిలాగే తిరిగి సొంత అడ్డాకు వెళ్లాలనే ప్రయత్నం చేసిన సురేష్ కొన్నాళ్ల పాటు కొండపి వైపు చూడలేదు. ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. అయితే తన సొంత ఇలాఖాలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే యాక్టివ్గా ఉండడంతో అక్కడికెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని సురేష్కి బాధ్యతలు అప్పగించే సాహసం కూడా హైకమాండ్ చేయకపోవచ్చు. అందుకే సురేష్ తన ప్రయత్నాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. కొండపి నియోజకవర్గం మొదటి నుంచి వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి 3 సార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. అయితే మార్చి అభ్యర్థుల్ని ప్రకటించడమే ఈ పరిస్థితికి కారణమన్న ప్రచారం ఉంది. ఒకసారి పోటీ చేసిన నేత మరోసారి ఇక్కడి నుంచి బరిలో దిగలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపడం పార్టీకి మైనస్గా మారిందన్న టాక్ ఉంది. అయినా సరే 2024లో మరోసారి అదే ప్రయోగం చేసింది వైసీపీ హైకమాండ్. 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా పనిచేస్తోన్న ఆదిమూలపు సురేష్ని తీసుకొచ్చి కొండపిలో పోటీ చేయించింది. దీంతో ఆయనకి ఓటమి తప్పలేదు. ఆయనపై పోటీ చేసి గెలిచిన కూటమి అభ్యర్థి మంత్రిగా ప్రమాణం చేస్తే మంత్రిగా ఉంటూ పోటీ చేసిన సురేష్ మాత్రం మాజీ అయిపోయారు. అయితే ఇక్కడ నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందన్న ఆవేదనతో కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్న సురేష్ మళ్లీ ఎర్రగొండపాలెం వెళ్లాలనే ఆలోచన చేశారట. అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాటు అధిష్టానం హితబోధ తర్వాత తన మనసు మార్చుకున్న మాజీ మంత్రి నిత్యం నియోజకవర్గంలో ఉండడం మొదలుపెట్టారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకొని వెళ్తున్నారట. మొత్తానికి పోయిన చోటే వెతుక్కునే పనిలో పడ్డారట ఈ మాజీ మంత్రి. ఎర్రగొండపాలెంని తన మనసులోంచి తీసేసినట్లే తెలుస్తోంది. అందుకే ఇక కొండపి నియోజకవర్గమే తనకు దిక్కని భావిస్తున్నారట. అందులో భాగంగానే పూర్తిగా ఇక్కడే మకాం వేసేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామిని ఓడించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసిన ఆయన బలమైన నేతగా ఎదిగారు. మంత్రిగా లేనప్పుడే ఆయన బలమైన పట్టు కలిగి ఉన్నారు. మరి ఈసారి క్యాబినెట్ మంత్రిగా ఉంటూ మరింత బలీయమైన నాయకుడిగా అవతరించిన స్వామిని ఎదుర్కోవడం, ఓడించడం అంత సులభం కాకపోవచ్చంటూ వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారట. అయితే ఎవరెంత బలవంతులైనా గెలుపు కోసం తన ప్రయత్నం తాను చేస్తానంటున్నారట ఆదిమూలపు సురేష్. అయితే ఇక్కడ ప్రధానంగా అంతర్గత కలహాలే వైసీపీ కొంప ముంచుతున్నట్లు గ్రహించిన సురేష్ వాటిని కంట్రోల్ చేయడంపైనే వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. గత ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడ్డ మాదాసి వెంకయ్య, వరికుటి అశోక్ బాబులు పరస్పరం దాడుల దాకా వెళ్లారు.
మధ్య మార్గంగా ఆదిమూలపు సురేష్ని తీసుకొచ్చి బరిలో నిలిపిన హైకమాండ్ అనుకున్న ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. దీనికి కారణం ఆ ఇద్దరు నేతలు సురేష్కి సహకరించకపోవడమే అన్న టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అశోక్ బాబు, మాదాసి వెంకయ్యలతో సఖ్యతగా ఉంటూ కలిసికట్టుగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారట సురేష్. ఇదే ఒరవడి కొనసాగితే కొండపిలో వైసీపీకి కొత్త జోష్ రావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి సురేష్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా? నేతలు ఆయనకు సహకరిస్తారా? ఇప్పుడు ఇదే ఆసక్తి రేపుతోంది.